జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని కేటాయించడాన్ని మొదటి నుంచి అడ్డుకోవాలని హెచ్చరించారు. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం సింపుల్ ఎజెండా. దీని మీద ఎక్కువ డీటెయిల్స్లోకి, ఎక్కువ టెక్నికల్ సబ్జెక్ట్స్లోకి, ఎక్కువ చట్టాల్లోకి వెళ్ళకండి. ల్యాండ్ అనేటువంటిది అలాట్ చేయడానికి వీల్లేదు. ఇదే సింపుల్ సబ్జెక్ట్. గవర్నమెంటు ఇది ఎలిమినేట్ చేయడానికి కానీ రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు అనేటువంటిది మన పార్టీ స్టాండ్. రేపు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎజెండా ప్రకారం లేదా అలాట్మెంట్ ప్రకారం, యూజీసీ నామ్స్ ప్రకారం, లేకపోతే ఇంకో నామ్స్ ప్రకారం 10 ఎకరాలు ఇవ్వాలి, 15 ఎకరాలు ఇవ్వాలని రేపు పొద్దున పట్టుకొని వచ్చి ఈ నామ్స్ ప్రకారం 10 ఎకరాలు ఇవ్వచ్చు అని అంటే దానికి ఒప్పుకుంటాం మనం? మన సబ్జెక్ట్ కాదు అది. సో ఓవరాల్గా నా సబ్జెక్ట్ ఇది. మీరు చెప్పిన ల్యాండ్ సబ్జెక్ట్ అంతా ఎప్పుడంటే టెక్నికల్గా రేపు మనం చట్టంలో మనం కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ చేద్దాం. సో రేపు వెళ్ళిన తర్వాత కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడాల్సినటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి లేదని చెప్పి అసలు మొదటి ఎజెండా 15 ఎజెండా కాదు, అసలు ఫస్ట్ ఎజెండా దగ్గర నుంచే మీరు బ్లాక్ చేయాల్సిందే కౌన్సిల్ని. అసలు ఎజెండా అనేటువంటిది నడవడానికి వీల్లేదు. నాకు ఇప్పుడే మన ఇదివరకు పనిచేసినటువంటి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఇందాక మీరు డిసెంట్ గురించి అడిగినప్పుడు అసలు ఎజెండాలో పెట్టడాన్నే డిసెంట్ చేయమని చెప్తా ఉన్నాడు. సో నా ఉద్దేశం ఏంటంటే, అంటే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా రేపు కాలేజ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విజిట్ పెడదామని చెప్పి ముందు పెద్దలు చెప్పడం జరిగింది. రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని ఎల్లుండికి పెడితే బాగుంటుంది అనేటువంటిది నా సజెషను. రేపు 28వ తారీఖు కాబట్టి ఈ డిసెంట్ ఏదైతే ఉందో అసలు మీరు ఎజెండాలో పెట్టడానికి వీల్లేదు అనేటువంటి డిసెంట్ని రేపు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు అందరూ కలిసి వెళ్ళి రేపు కమిషనర్కి ఇచ్చి దాన్ని 30వ తారీఖు ఎజెండాలోంచి దాన్ని రిమూవ్ చేయమని చెప్పి దానికి మా డిసెంట్ తెలియజేస్తాం అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో అది రేపు చేసి ఎల్లుండు 29వ తారీఖున విజిట్ పెట్టుకొని 30వ తారీఖున ఎలాగా వాళ్ళు మనం అడిగాం కాబట్టి చేస్తారనేటువంటిది లేదు. ఒకళ్ళు చేస్తే మంచిదే, చేయకపోతే 30వ తారీఖున ఎలాగా మన తాలూకు మన డిసెంట్ని కౌన్సిల్లో మనం తెలియజేస్తాం. ఇదంతా ఒక సబ్జెక్ట్. రెండోది, దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఇందాక సోదరిమణి స్వాతి గారు చెప్పారు. ఇనీషియల్గా 27 ఎకరాలతో మొదలైనటువంటి కాలేజు 98లో 71 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. కేవలం ఎకరం 18,000 రూపాయలు చెప్పిన 70 ఎకరాలు కలిపి అంతా కలిపి 16 లక్షలకో 17 లక్షలకో ఇచ్చారు. అప్పటికే అక్కడ విలువ దాదాపు 20-25 లక్షలు, 98లోనే 20 లక్షలు ఉండేది ఎకరం. సో ఈరోజు మళ్ళీ ఈ 54 ఎకరాలు, ఈ 54 ఎకరాలకు సంబంధించి 2016-17లో కూడా ఫైల్ పెట్టారు. మూర్తి గారు బ్రతుకుండగా అప్పట్లో కూడా వారు ఫైల్ పెట్టడం జరిగింది. ఫైల్ పెట్టి ప్రాసెస్ చేశారు. ప్రాసెస్ చేసినప్పుడు ఏమైందంటే 2012-13 ఆ టైంలో ఐవీఆర్ కృష్ణారావు గారు అప్పుడు సీసీఎల్ఏ గారు సార్ మంత్రిగా ఉన్నారు. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో సీసీఎల్ఏగా ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే 2012-13లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి 5 ఎకరాలు చెప్పిన ల్యాండ్ అలొకేషన్స్ ఇచ్చారు. ఈ 54 ఎకరాలు, ఒక 5 ఎకరాలు ఎస్సీ హాస్టల్కి, 5 ఎకరాలు ట్రైబల్ హాస్టల్కి, 7 ఎకరాలు రాజీవ్ గృహకల్పకి ఒక 7 ఎకరాలు, మెరైన్ పోలీస్ స్టేషన్కి ఒక 3 ఎకరాలు, ఇలా ఎలకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో 2016లో ఎప్పుడైతే వీరు రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటిది అలాట్మెంట్ పెట్టారో, ఏదైతే రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ పెట్టారో, అప్పుడు సిట్టింగ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు రాయడం జరిగింది. గతంలో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకి అలాట్మెంట్స్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి కానీ రెగ్యులరైజ్ చేయడానికి కానీ అవకాశం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా రాయడం జరిగింది. సో ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా, అంటే ఎంత ఎడమెంట్గా స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీ గారు ఉన్నారంటే, ఇది మా ఆధీనంలో అనేక దశాబ్దాలుగా ఉంది, ఎందుకు రెగ్యులరైజ్ చేయరని అడుగుతూ ఉన్నాడు. అసలు నా ఉద్దేశంలో ఈ సమావేశం ద్వారా అసలు ఆయన ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నం అనేటువంటిది మనం డిమాండ్ చేయాలి. అసలు ఒక ల్యాండ్ గ్రాబరు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ ఆధీనంలో పెట్టుకొని బరి తెగించి నువ్వు సమావేశాల్లో కూర్చొని మాట్లాడుతూ అది మా ఆధీనంలో ఉంది, ప్రభుత్వ భూమి అని చెప్తున్నావు అంటే అసలు ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండడానికి వీల్లేదనేటువంటిది డెఫినెట్గా డిమాండ్ చేయాలి. రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. సో డెఫినెట్గా రాజీనామాని డిమాండ్ చేయాలి. ఈ ఇష్యూ మీద మన పార్టీ తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేయాలి. అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో అంతకుమించి మనం అడగడానికి కూడా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు, కొండ మీద పైన కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు, కానీ
ప్రజలకి దీని తాలూకా దీని సీరియస్నెస్ 5,000 కోట్ల రూపాయల భూమి అని అంటే రూపాయి 2 రూపాయలు కాదు. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, పక్కనే కొండ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం భవనాలు మనం 400 కోట్ల రూపాయలు పెట్టి మనం కడితే పెద్ద గగ్గోలు చేస్తే పక్కన 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని దోచేస్తూ ఉంటే స్థానిక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి కొడుకు సంబంధించినటువంటి కో బ్రదరు పక్కన 5,000 కోట్ల రూపాయల భూమిని దోచేస్తూ ఉంటే అంటే ప్రజలను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చింది దీనికైనా? 5,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి విశాఖపట్నంలో నీకు 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారా ఏంటి అనేటువంటిది డెఫినెట్గా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆయన స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పొలిటికల్గా నా ఉద్దేశంలో ఈ సమావేశంలో ఏ నిర్ణయం అన్నా సరే పొలిటికల్గా మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేసి మనం ఈ ప్రజల పక్షాన, ఈ ప్రాంతం పక్షాన, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఈ ప్రేమతో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ 20 మాసాల్లో విశాఖపట్నంలో దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని రూపాయికి 2 రూపాయలకి ఇచ్చేశారు. 30,000 కోట్ల రూపాయల భూముల్ని రూపాయి 2 రూపాయలు కాదు. సత్వా అని, లేకపోతే కపిల్ అని, లేకపోతే ఇంకో సంస్థని, ఉర్సా అని, లేకపోతే ఇంకొక సంస్థని ఈ కేవలం 20 మాసాల్లో 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నం భూముల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలొకేట్ చేసింది. ఇప్పుడు దోచుకున్నటువంటి భూముల్ని, దాచుకున్నటువంటి భూముల్ని తిరిగి తీసుకుని వచ్చి మేము రెగ్యులరైజ్ చేస్తామని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి మెసేజ్ ఈ వేదిక ద్వారా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం పొలిటికల్ ఇష్యూ, డెఫినెట్గా ప్రజల ఇష్యూ. ప్రభుత్వం తాలూకా ఆస్తులకు కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంది. డెఫినెట్గా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే 32 మంది కార్పొరేట్లు అంటే దాదాపు 10 లక్షల మందికి రిప్రజెంటేటివ్స్. సో ఇందులో ఈ ఓటింగ్ గీటింగ్ ఇవన్నీ ఇవేవి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. మనం వెళ్ళిన రోజు నుంచి కౌన్సిల్ సమావేశంలో కూర్చున్నటువంటి నిమిషం నుంచి దాని మీద మన డిసెంట్ని సమావేశం ఆ ఎజెండా బయటికి తీస్తే తప్ప మేము ఈ సమావేశంలో ఇది కానివ్వం అనేటువంటి మెసేజ్ మీ కార్పొరేట్లు అందరూ కూడా ఒకే మాట మీద ఇవ్వాలి. ఇంకా అదర్ ఇష్యూస్ అంటారా, ఇంకే ఇష్యూస్ దయచేసి ఆ రోజు వరకు పెట్టుకోకండి. ఆ రోజు సమావేశంలో ఇంకే ఇష్యూ, మీ శానిటేషన్ ఇష్యూ కానీ, లేకపోతే ఇంకో ఇష్యూ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు సింగిల్ ఎజెండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశం ద్వారా మన డిసెంట్ని, మన పార్టీ తాలూకు డిసెంట్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. దీనికి సంబంధించిన ఫర్దర్ కోర్సు నా ఉద్దేశంలో ఈరోజు ఈ మొదటి సమావేశం అవుద్ది. రేపు ఆ డిసెంట్ని, మన ఎజెండాకి సంబంధించినటువంటి డిసెంట్ని రేపు మున్సిపల్ కమిషనర్ కలిసి ఇవ్వడం, 29వ తారీఖున సైట్ విజిట్ ఏదైతే మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ విజిట్కి పెద్దల సమక్షంలో అందరం కలిసి వెళ్ళడం, 30వ తారీఖున కౌన్సిల్ సమావేశం. ఆ రోజు ఏం జరుగుతుందో చూసుకొని ఆ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ తర్వాత కార్యాచరణ కూడా మనం రూపొందించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ భూమి విలువ సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉండడంతో ఎజెండాతో సంబంధము లేకుండా కేటాయింపులకు వ్యతిరేకంగా ముందుకు రావాలని సూచించారు. అమర్నాథ్ గారు ఈ విషయంపై కౌన్సిల్ సభ్యులను స్పందించడానికి ప్రేరేపించారు. స్థానిక రాజకీయాలు ఈ కృషి చర్చానీయాంశంగా మారింది.